హలో అండి, నేను డాక్టర్ సౌమ్య, కన్సల్టెంట్ 49 ఫర్టిలిటీ సెంటర్, రాజమండ్రి బ్రాంచ్. చాలామంది పేషెంట్స్ ఏంటి అనంటే, మేడం పీరియడ్స్ రెగ్యులర్‌గా వస్తున్నాయి. సో, ప్రాబ్లమ్ ఏమీ లేదు. మేము పిల్లల కోసం ఇంట్లో ట్రై చేసుకుంటున్నాము అని ఇయర్స్ టుగెదర్ వెయిట్ చేస్తూ ఉంటారనమాట. ఈరోజే నేను ఒక పేషెంట్‌ని చూసాను. మెరైటల్ లైఫ్ వచ్చేసరికి 17 ఇయర్స్. 17 సంవత్సరాలుగా వాళ్ళు పిల్లల కోసం ట్రై చేస్తూనే ఉన్నారు. బట్ ఎక్కడాను చూపించుకోలేదు. ఏ డాక్టర్ హెల్ప్ తీసుకోలేదు. ఆవిడకి పీరియడ్స్ రెగ్యులర్‌గానే వస్తున్నాయి కదా! ప్రాబ్లమ్ ఏమీ లేదు అని అనుకుంటున్నారు ఆ కపుల్. వాళ్ళు ఫార్మర్స్ అనమాట ఇద్దరూను. మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అనంటే ఇన్‌ఫర్టిలిటీ. పిల్లలు అసలు పిండం తయారవ్వాలి అనంటే స్పెర్మ్ యాస్ వెల్ యాస్ ఎగ్ కూడా ఇంపార్టెంట్. పీరియడ్స్ రెగ్యులర్‌గా వస్తున్నాయి అనంటే అర్థం ఏంటి అనంటే మీ హార్మోనల్ ఇంబాలెన్స్ ఫీమేల్ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో వారిలో హార్మోనల్ ఇంబాలెన్స్ ఏమీ లేదు అండ్ టైమ్లీ ఓవ్యులేషన్ జరుగుతుంది, గుడ్డు విడుదల అవుతుంది అనే దానికి ఒక మార్కర్, ఒక ఇండికేషన్ అనమాట, అంతే. మనకి ప్రెగ్నెన్సీ రావాలి అని అంటే ఎగ్ విడుదల అవ్వడమే కాదు, గర్భసంచి లోపల ఎండోమెట్రియం అని ఉంటుంది, అది నార్మల్గా ఉండాలి. పక్కనే ఫెలోపియన్ ట్యూబ్స్ అని ఉంటాయి, అవి ఓపెన్ ఉండాలి. స్పర్మ్ కౌంట్, మేల్ ఫ్యాక్టర్, హస్బెండ్ యొక్క వీర్య కణాలు కదలికలు, మార్ఫాలజీ అండ్ కౌంట్, ఈ 3 పారామీటర్స్ కూడా నార్మల్ ఉండాలి. డిఎఫ్ఐ, డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ ఇండెక్స్, ఏదైతే ఆక్సిడేటివ్ స్ట్రెస్ ఉంటుందో స్పర్మ్ మీద అది నార్మల్ ఉండాలి. ఇవన్నీ బాగున్నప్పటికీ కూడాను స్పర్మ్ ఎగ్ ఫర్టిలైజేషన్ జరగకుండా ఉండేదానికి కూడా ఛాన్స్ అనేది ఉంటుంది. దాన్నే అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అని అంటామన్నమాట. సో ఇప్పుడు ఎన్ని పారామీటర్స్ మనం చూసినప్పుడు మనకు అర్థమైంది ఏంటి అనంటే, పీరియడ్స్ రెగ్యులర్గా వస్తున్నా ప్రెగ్నెన్సీ కలగట్లేదు అనంటే మిగతా ఏరియాస్లో ఎక్కడైనా గనక ఇప్పుడు మనం డిస్కస్ చేసుకున్న పారామీటర్స్ అన్నీ సవ్యంగా ఉన్నాయా లేదా అనేది మీ పీరియడ్ రెగ్యులారిటీని బట్టి మనం కమెంట్ చేయలేము. సో దేనికి దాన్నే ఇవాల్యుయేషన్ అనేది సపరేట్గా చేసుకోవాలన్నమాట మనం. సో దీని అర్థం ఏమిటి అనంటే, మీరు మ్యారేజ్ అయిన తర్వాత ఫస్ట్ 1 or 2 ఇయర్స్ అనేది న్యాచురల్గానే ట్రై చేసుకోండి. మీకు పీరియడ్స్ కనుక రెగ్యులర్గా ఉండి మీకు వేరే ఏది మెడికల్ కండిషన్, థైరాయిడ్ కానీ మేల్ పార్ట్నర్కి కూడాను వేరే ఏ సమస్యలు లేకపోతే ట్రై చేసుకుంటారు. ఒక 1 or 2 ఇయర్స్ స్టిల్ ప్రెగ్నెన్సీ అనేది కలగట్లేదు అనుకోండి, అప్పుడు ఒక్కసారి బేసిక్ అల్ట్రాసౌండ్ కానీ లేదు సెమెన్ అనాలిసిస్, వీర్యకణాల పరీక్ష లేదంటే ట్యూబ్ టెస్టింగ్, ఇటువంటివి చేసుకునేటప్పుడు మీకు నెలసరి రెగ్యులర్గా వస్తున్నప్పటికీ, ఓవ్యులేషన్ జరుగుతున్నప్పటికీ వేరే ఏదైనా పారామీటర్లో లోపం ఉందా, లేదంటే ఏదైనా చిన్న టాబ్లెట్స్ ద్వారా కానీ లేదు అని అంటే జస్ట్ ఒక ఎక్స్రే వలన, ట్యూబల్ పేటెన్సీని ఒకసారి చెక్ చేసుకోవడం వలన, కొన్ని ఫిజియలాజికల్ స్పాజం ఏమైనా ఉన్నా కానీ ఓపెన్ అవ్వటం ట్యూబ్, ఎట్ ద సేమ్ టైం సెమెన్ పారామీటర్స్ నార్మల్ ఉన్నాయా లేదా చెక్ చేసుకుని ఆ ఏరియాలోనే మనం ఫోకస్డ్గా ఫర్టిలిటీ ట్రీట్మెంట్కి ప్లాన్ చేయటం అనేది జరుగుతుంది. అటువంటి సిచ్యువేషన్లో మనకి ప్రెగ్నెన్సీని అటైన్ చేయడం ఈజీ అవుతుందన్నమాట. అంతేగాని లైక్ ఫీమేల్ పార్ట్నర్ మాత్రమే పీరియడ్స్ రెగ్యులర్గా వస్తుంది అని అంటే ఇంకా ఏ సమస్య లేదు అని మాత్రం మనము టేక్ ఇట్ గ్రాంటెడ్గా తీసుకుని లైక్ అన్నెసెసరీ గోల్డెన్ టైం ఏదైతే పీరియడ్ ఉంటుందో అది మనము ఇయర్స్ టుగెదర్ ఏమీ డాక్టర్ హెల్ప్ తీసుకోకుండా ట్రై చేయడం వలన బెనిఫిట్ అనేది ఉండదు. ఎట్ ద సేమ్ టైం క్వాలిటీ ఆఫ్ ఎగ్ అనేది డ్రాప్ అవుతూ వస్తూ ఉంటుంది ఏజ్ పెరిగే కొద్దీ. ఎట్ ద సేమ్ టైం ఏమైనా కరెక్టబుల్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి అనుకోండి, అంటే మేల్లో కానీ బార్డర్ లైన్గా 7 పారామీటర్స్ ఉన్నాయి, అటువంటప్పుడు మనం తీసుకునే చిన్న చిన్న స్టెప్స్ వలన అంటే ఐయుఐ ఇటువంటి వాటి వలన కూడాను ప్రెగ్నెన్సీ అటైన్ అవ్వడానికి ఛాన్సెస్ అనేవి బెటర్గా ఉంటాయి. మళ్ళీ అది ఇంకా గ్రాస్గా పారామీటర్ ఎఫెక్ట్ అయ్యి మొటిలిటీ కానీ టెరిటోజూస్పర్మియా అందులో ల్యాండ్ అయ్యే లోపే మనం ఏదైనా కనుక ట్రీట్మెంట్ తీసుకుని వన్స్ ప్రెగ్నెన్సీ అనేది ఫినిష్ అయిపోయినట్లయితే కనుక కొన్ని పారామీటర్స్ అవి ఆల్టర్ అయినప్పటికీ కూడాను వీఆర్ నాట్ దట్ మచ్ బాదర్డ్. అందుకనే ప్రెగ్నెన్సీని అర్లీగా ప్లాన్ చేయాలి. ఎట్ ద సేమ్ టైం ప్రెగ్నెన్సీ కలగట్లేదు అని అంటే మాత్రము నెక్స్ట్ ఏం చేయాలో అట్లీస్ట్ అడ్వైస్ మాత్రం తీసుకుంటే, డాక్టర్ అడ్వైస్ తీసుకున్నట్లయితే కనుక ఎట్ ద ఎండ్ కొన్ని బేసిక్ ఇన్వెస్టిగేషన్స్ చేసుకుంటే ఏ ఏరియాలో మనకి కరెక్ట్గా లేదు, కరెక్ట్గా ఉంది అనేది తెలుసుకుని నెక్స్ట్ స్టెప్స్ ప్రెగ్నెన్సీ వైపుగా వేయడం అనేది మంచిది. థ్యాంక్ యూ.